సునీల్ తెలుగు ప్రేక్షకుల పెదాలపై కొత్త నవ్వులు పూయించిన స్టార్ కమెడియన్. యూత్కి కనెక్ట్ అయిపోయే మేనరిజం, డైలాగ్స్తో కడుపుబ్బా నవ్వించిన సునీల్ తర్వాత కాలంలో తన కెరీర్కి తనే హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్నాడు. ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు సినిమా నటుడిగా ఎదిగి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఇంత మంచి పేరు తెచ్చుకున్న సునీల్ గురించి మనకు తెలియని ఎన్నో స్ఫూర్తికరమైన విశేషాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఒకసారి ఈ భీమవరం బుల్లోడి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. తెలుగు ప్రేక్షకులను అంతులేని కామెడీతో నవ్వించిన సునీల్ జీవితంలో అంతులేని విషాద సంఘటన తన 5 సంవత్సరాల వయస్సులోనే జరిగింది. అదే తన తండ్రి మరణం. ఊహ తెలియని వయస్సులోనే తండ్రిని కోల్పోయిన సునీల్ను తల్లే అన్నీ తానే పెంచి పెద్ద చేసింది. సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో అసిస్టెంట్ అకౌంటెంట్గా పనిచేశాడు సునీల్. అక్కడే తనకి డబ్బు విలువ తెలిసింది. భీమవరంలో గ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడే నటన పట్ల ఆసక్తి ఉండేది. స్థూలకాయం, విలక్షణమైన గొంతు, నటనలో అతను చూపించే విభిన్నత అందరినీ ఆకట్టుకునేవి. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ ఇద్దరూ డిగ్రీ చదువుకుంటున్న రోజుల నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరూ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా రూమ్మేట్స్. అదే ఇంట్లో సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, మాటల రచయిత గోపీమోహన్ కూడా ఉండేవారు. తర్వాత రోజులలో వీరంతా సినీ రంగంలో మంచి స్థాయిలో నిలబడ్డారు. సునీల్ నటుడిగా నిలదొక్కుకోవడానికి నటుడు గౌతమ్ రాజు, త్రివిక్రమ్ ఎంతగానో సహాయం చేశారు. అప్పుడు వారు ఉన్న రూమ్ ఇప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అండర్లోనే ఉంది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ రూమ్కి వెళ్ళి అక్కడ స్క్రిప్ట్స్ రాసుకుంటూ ఉంటారట త్రివిక్రమ్. సునీల్కి నటుడిగా అవకాశాలు తక్కువగా ఉన్న తొలి రోజులలో కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి స్ఫూర్తితో విలన్గా సినిమా రంగంలో నిలదొక్కుకోవాలని అనుకునేవారు సునీల్. అయితే దర్శకులు కామెడీ రోల్స్కే ఆయన సూట్ అవుతాడని అవే ఇచ్చి ప్రోత్సహించేవారు. అయితే ఎటువంటి రోల్ ఇచ్చినా నేను చేయడానికి రెడీ అన్నట్లుగా కొన్ని చిత్రాలలో తన క్యారెక్టర్లో సీరియస్నెస్ని పలికించి శభాష్ అనిపించుకున్నారు సునీల్. సునీల్ కామెడీ ఎంత బాగా చేస్తారో డ్యాన్సులు అంత బాగా ఎరగదీస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సులను చూసి స్ఫూర్తి పొందిన సునీల్ ఆయన చేసిన సినిమాల్లోని పాటలకు డ్యాన్సులు ప్రాక్టీస్ చేసేవారట. రాత్రి వేళల్లో చిరు పాటల్ని ఇమిటేట్ చేస్తూ ఆ స్టెప్స్ని యాజ్ ఇట్ ఈస్గా దించేసేవాడట. ఆయన డ్యాన్స్లలో అంతగా రాణించడానికి కారణం చిరంజీవి గారి పాటల ప్రాక్టీస్, చిరంజీవి పైన ఉన్న అభిమానమే. ఎక్కడో భీమవరంలో పుట్టి పెరిగిన ఓ సామాన్య యువకుడు సినిమాల మీద అభిమానంతో, నటన మీద మక్కువతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది సునీల్కే సాధ్యం. ఇలాగే మరెన్నో విజయాలు సునీల్ సాధించాలని కోరుకుంటూ భీమవరం బుల్లోడికి హ్యాట్స్ ఆఫ్.